హాయ్ ఆల్. ఇప్పుడే మన నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన డిటెక్టివ్ ఉజ్వలన్ అనే మూవీ చూసా. యాక్చువల్గా ఈ మూవీ వచ్చేసి మనకి మలయాళం మూవీ, తెలుగు డబ్బులో అయితే అవైలబుల్గా లేదు, మలయాళంలోనే చూడాలి. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ఉన్నాయిలేండి. అది ఇంతకీ మూవీ ఎలా ఉందంటే బాగుంది. ఒక డీసెంట్ డిటెక్టివ్ మూవీ మాట. సరే, కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే యాక్చువల్గా మన మెయిన్ లీడ్ వచ్చేసి ఒక చిన్న సైజ్ డిటెక్టివ్ మాట. వాళ్ళ ఊర్లో ఏ ప్రాబ్లం వచ్చినా మనోడే సాల్వ్ చేస్తాడు. అండ్ మనోడికి చాలా పేరు ఉంటుంది అన్నమాట ఆ ఊర్లో. అంటే ఏదైనా వస్తువు కానీ ఏదైనా పోతే కనుక పోలీసు వాళ్ళని కాకుండా ఫస్ట్ మనోడినే కన్సల్ట్ చేస్తారన్నమాట. ఆ టైప్ ఫేమ్ అనేది తెచ్చుకుంటాడు అన్నమాట మనోడు. ఇలా స్మూత్గా వెళ్తుండగా ఒకరోజు ఏమవుద్దంటే వీళ్ళ ఊర్లో ఒక వ్యక్తిని ఎవరో చంపేస్తాడనమాట, ముసుగేసుకున్న మనిషి. అయితే మనోడు ఫస్ట్ టైం ఒక క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ముందుకు వస్తాడు. మనోడు పట్టుకుంటాడు కానీ యాక్చువల్గా అది వేరేవాడు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే వేరే సిటీ నుంచి ఇంకొక పోలీస్ ఆఫీసర్ని తీసుకొస్తారన్నమాట ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి. సో మనోడికి ఆ పోలీస్ ఆఫీసర్ మధ్య చిన్న క్లాష్ అనేది అవుతుంది. అయిన తర్వాత ఇంతకీ వీళ్ళిద్దరిలో ఆ కేసు అనేది ఎవరు సాల్వ్ చేశారు, ఆ పోలీస్ ఆఫీసరా మన ఉజ్వలన, ఈ కేసుని ఎవరు సాల్వ్ చేశారు, ఆ కిల్లర్ ఎవరు, వాడు అసలు ఎందుకు వీళ్ళందరినీ చంపుతున్నాడు, వాడి మోటివ్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ మనం చూడాలన్నమాట. మెయిన్గా మూవీలో బాగుండేది ఏంటంటే ఆ స్టోరీ అనేది బాగుంది అన్నమాట. వీళ్ళు ఎంచుకున్న పాయింట్ చాలా సింపులే, కానీ దీంట్లో మనకి మంచి ట్విస్ట్లు అనేవి పెట్టుకున్నారు. ఒక 2-3 ట్విస్ట్లు వస్తాయి. ఆ ట్విస్ట్లు బాగున్నాయి. అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ బాగున్నాయి. అండ్ ప్రొసీడింగ్స్ కూడా మంచిగా స్మూత్గా వెళ్తాయి అన్నమాట. మధ్య మధ్యలో మనకి చిన్నపాటి కామెడీ కూడా పెట్టారు. ఆ కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. అండ్ మూవీకి మేజర్ పాజిటివ్ ఏంటంటే మ్యూజిక్ మాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది సరిగ్గా తెలియట్లేదు, అంటే వాళ్ళు వాల్యూమ్ చాలా తగ్గించి పెట్టారు ఎందుకో మరి. బీజిఎంలు అయితే అదిరిపోయాయి, అసలు చాలా బాగున్నాయి. కొంచెం వాల్యూమ్ పెట్టుంటే సీన్ ఇంకా మంచిగా ఎలివేట్ అయ్యేది కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చిందన్నమాట. ఇంకో ఓవరాల్గా మూవీ చూడాలా వద్దంటే చూసేయండి. చిన్న మూవీ, మనకి 2 hours రన్ టైం ఉంది. మంచిగా ఎంజాయ్ చేస్తూ చూసేయచ్చు మాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ మూవీ మనకి తెలుగు డబ్లో అవైలబుల్గా లేదు, ఓన్లీ మలయాళం లాంగ్వేజ్, కానీ సబ్‌టైటిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.